మంగళగిరిలో ఈరోజు జరిగిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రోబో నమస్కరించింది. హబ్ను ప్రారంభించి లోపలికి ప్రవేశించిన చంద్రబాబు నాయుడుకు రోబో పాదాభివందనం చేయడం పలువురును ఆకట్టుకుంది. రోబో పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేయడంతో పాటు చేతులెత్తి నమస్కరించటం విశేషం. రోబోని ఆపరేట్ చేసే వ్యక్తి దాని పక్కనే ఉండి చంద్రబాబుకు నమస్కారం చేసేలా చేశారు. నా వల్ల ఏమీ కాదు అనే విధానానికి యువత స్వస్తి పలకాలని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నేను ఏదైనా చేయగలను అనే సంకల్పంతోనే యువత పనిని ప్రారంభించాలని, అలా చేస్తేనే విజయం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించినట్లు చంద్రబాబు ప్రకటించారు. గ్లోబల్గా విజయం సాధించడానికి ఆలోచించాలని యువతకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే వచ్చే సమస్యలను ఎదుర్కొనడానికి కూడా ప్రత్యేక మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు. సమస్యలు వస్తేనే వాటి పరిష్కారానికి ఆలోచన మొదలవుతుందని తెలియజేశారు. ఈ ఇంటర్నెట్ యుగాన్ని ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రదర్శనలను కూడా చంద్రబాబు తిలకించారు. వారు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వెంట నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులు ఉన్నారు.